ఏనుగు దంతాలతో ఇంద్ర స్వామి ఎంత బాగా చెక్కారు. హే గైస్, నిన్న హైదరాబాద్కి వచ్చానని చెప్పాను కదా. ఇది హైదరాబాద్ సిరీస్లో డే 2 వ్లాగ్ అనమాట. పొద్దున్నే లేచి బయటికైతే వెళ్ళాము టిఫిన్ తెచ్చుకోవడానికి. టిఫిన్ అయితే తినేసాము. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే సలార్జంగ్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాం. ర్యాపిడ్ అయితే బుక్ చేసుకుని మ్యూజియం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం టికెట్ తీసుకోవడానికి. పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్. మ్యూజియం లోపలికి అయితే ఫోన్ అయితే అలవ్ లేదు, దానికి ఎక్స్ట్రా 50 రూపీస్ పే చేయాలి. ఈయన అనమాట మన గోల్కొండ రాజు. మ్యూజియంలోకి వచ్చిన వాళ్ళందరికీ ఫొటోస్ దిగడానికి ఇక్కడ ఒక మిషన్ అయితే ఉంది. ఇది డైరెక్ట్ మన వాట్సాప్లోకి అయితే పంపించేస్తాం. ఈయన చూడండి ఎలా చేస్తుండో. ఈ మ్యూజియంలో అయితే రాజులు వాడిన పురాతన వస్తువులు అయితే ఉన్నాయి. ఈ పియానో చూడండి, చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఉంది. దీని పేరు ఏమంటారో కామెంట్ చేయండి. ఇక్కడ గోల్డ్ క్యాస్కెట్ కూడా ఉంది. ఆ జగ్గు పైన అయితే చూడండి వాళ్ళ ఫోటోలు అయితే ఉన్నాయి. అప్పుడే అంత టెక్నాలజీ ఉందంటే వేరే లెవెల్ అసలు. ఇక్కడ మెడల్స్ కూడా ఉన్నాయి. మన ఇండియాలో లాస్ట్ మొఘల్ రాజు అయితే ఈయనే అనమాట. ఏనుగు దంతాలతో ఎంత బాగా చెక్కారో చూడండి అసలు. ఇక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి. వీడియో లెంత్ పెరిగిపోతుందని పెట్టలేదు. ఇక్కడున్న కత్తులకి ఇంకా పదం తగ్గలేదు. ఎలా ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి. మ్యూజియం మొత్తం తిరిగేసి అక్కడే ఒక ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడే ఫుడ్ అయితే తినేసాము. ఇక్కడ కొంతసేపు కూర్చొని వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ వీడియోలో చూసేయండి. బాయ్ గైస్.